హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనం ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ హెర్బల్ షాంపూ ఎలా తయారు చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీని యొక్క యూజెస్ మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ కావాల్సింది మనకు కొన్ని మెంతులు, ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు, కుంకుడుకాయలు, షికాకాయ. ఈ నాలుగింటిని ఉపయోగించి మనం హెర్బల్ షాంపూ తయారు చేసుకున్నామండి. దీన్ని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. మీరు వారంలో 2 సార్లు చేసి ఇంత ప్రాసెస్ చేయలేము అనుకుంటే ఒక్కసారి కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని తయారు చేసుకుని మీరు సగం వాడుకొని మిగిలిన సగం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మీకు ఇంకొక వారంలో 2వ రోజు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో ఉంచి తీసి వాడుకునే ముందు కాసేపు నీళ్ళల్లో పెట్టుకోండి. తొందరగా కూలింగ్ తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే తల మీద ఉపయోగించుకోండి. జలుబు చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మనము షాంపూ తయారు చేసుకోవడానికి అన్ని 4 కొన్ని మెంతులు, కొన్ని కుంకుడుకాయలు, కొన్ని ఉసిరికాయ ముక్కలు, కొన్ని షీకాకాయ ముక్కలు అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాము. నేను ఇక్కడ ఉసిరికాయ ముక్కలు అనేవి మనకి సీజన్లో ఇంటి దగ్గర అమ్మేటప్పుడు తీసుకొని చిన్న రోట్లో వేసి దంచి వాటి మీద ఉన్న లోపల గింజ తీసేసి ఎండబెట్టుకుంటాను. అవి ఇంట్లో తయారు చేసుకున్నాను, అందుకే కొంచెం గింజలు కనిపిస్తున్నాయి. నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది కూడా వీడియో ఉంది, ఒకసారి మీరు చూస్తే కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇవన్నీ ఎండినవి కాబట్టి కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే పోవడానికి నేను ఒకసారి కొద్దిగా నీళ్ళతో వాష్ చేసేస్తున్నాను. తర్వాత ఇవి మొత్తం మునిగేలాగా మనము వాటర్ పోసి హోల్ నైట్ అంతా, రాత్రిపూట అంతా, మీరు రేపు తలస్నానం చేసుకోవాలంటే ముందు రోజు ఈ విధంగా అన్నిటిని నానబెట్టేసుకోండి. మీరు 1 టైం యూస్కి వాడాలి అనుకుంటే వీటి ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం తగ్గించుకుంటే మీకు 1 టైం పర్పస్కి సరిపోతుంది. ఇప్పుడు మనం చూపించినవి ఒక 2 సార్లకు వస్తాయండి షాంపూ చేయడానికి. ఈ విధంగా గిన్నె నిండా నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసి ఉంచితే నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనకి నీళ్లు కూడా నల్లగా అయ్యాయి చూడండి. ఎందుకంటే మనం ఉపయోగించిన ఉసిరికాయ ముక్కల వల్ల ఏమవుతుందంటే మిగతా వాటితో అది రియాక్షన్ జరిగినప్పుడు అట్లాంటి కలర్ అనేది ఫామ్ అవుతుంది. కుంకుడుకాయలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక కొంచెం పెద్ద బాండీ ఏదైనా తీసుకొని మీరు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఇవన్నీ ఆ బాండీలోకి పోసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో దట్ ఇవి మరగడం అనేది మొదలవుతుంది. కొంచెం సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని ఒకసారి మంచిగా కలిపి మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచితే కొద్దిసేపటికి మరగడం అనేది మొదలవుతుంది. ఇలాగ మనకి ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు బాయిల్ చేసేసుకొని ఆఫ్ చేసేసేయండి. సో దట్ మనకి మొత్తం కుంకుడుకాయలో అయినా షీకాయలో అయినా ఉసిరికాయ ముక్కల్లో ఉన్న మంచి గుణాలన్నీ కూడా మనకి ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఈ వాటర్తో కనుక స్ట్రెయిన్ చేసుకొని తలస్నానం చేసుకుంటే మీకు జుట్టు చాలా బాగుంటుంది. కాకపోతే ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి మనము నానబెట్టుకోవడం, ఉడికించుకోవడం తేలికే, కానీ కాస్త ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా బిగ్ ప్రాసెస్ అనమాట. మరి హోమ్ మేడ్ మనకి మంచి రిజల్ట్ కావాలంటే ఇంట్లో తప్పకుండా కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి కదా. ఈ విధంగా మీరు బాగా అన్నింటినీ పిసకాలి. అలా చేసినప్పుడు వాటిలో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మీ దగ్గర ఉన్న ఇట్లాంటి జ్యూస్ స్ట్రైనర్ తోటి మీరు వడగట్టుకుంటే దాని మీద ఉన్న పిప్పంతా కూడా నీళ్ళల్లోకి రాకుండా ఉంటుంది. సో నేను ఫస్ట్ మెయిన్ చిక్కగా వచ్చిన గుజ్జును మాత్రం సపరేట్గా తీస్తున్నాను. మీరు కొంచెం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ చిక్కగా వచ్చిందని ముందుగా కొంచెం నీళ్లు తక్కువగా ఉంచుకొని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత మనం ఇంకా దీన్ని ఇంకొక రిపీట్ చేయాలి ప్రాసెస్ సేమ్ అనమాట. అంటే మనకి ముక్కల్లో ఉన్న సారమంతా వచ్చే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటే మనకు కంప్లీట్ రసం అంతా వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. మీరు ఇంట్లోనే ఉండి హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టుకి ఏదైనా ఉన్నా మేము విదిలించేసుకుంటాము, ప్రాబ్లం ఏం లేదనుకుంటే కొంచెం చేత్తో వడగట్టుకునైనా మీరు స్నానం చేసేసేయచ్చు. బట్ హెయిర్కి ఇవి కొంచెం పట్టుకుంటే ఏమవుతుందంటే చిక్కు ఎక్కువగా పడుతుంది తలస్నానం చేసిన తర్వాత. కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో చేస్తేనే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. నేను చిక్కగా ఉన్న రసం తీసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. సో దట్ మనం వేసిన మెంతుల్లో కూడా చాలా జిగురు ఉంటుంది. మనం ఈ విధంగా చేస్తూ ఉంటే మిగతా పీసెస్తో కలిసి మనకి అది తెలుస్తుంది అనమాట, ఇంకా మనకి ఆ లిక్విడ్ అనేది ఉంది అని. సో వీడియోని కొంచెం గమనించండి, నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వెంటనే మీరు హెడ్ బాత్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ 1 టైంకి యూస్ చేసినా కూడా ఇంకా కొంచెం చేసుకోగా మిగిలితే దాన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీరు ఇంట్లో వేరే ఎవరైనా యూస్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ పర్పస్కి మీరు ఉంచుకోవచ్చు.
ఇది కొంచెం మనకి లిటిల్ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ అండి, రెగ్యులర్గా మనం నార్మల్ షాంపూస్ బదులుగా కొంచెం జుట్టు సమస్య ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ రెగ్యులర్ హోమ్మేడ్ హెర్బల్ షాంపూని తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే మనకి తలలో చుండ్రు అనేది తగ్గుతుంది. స్కాల్ప్ మీద మాడు మీద ఉన్న సమస్యలు లైక్ ఈ చుండ్రు తగ్గిన తర్వాత కొంతమందికి ఆయిలీ చుండ్రు ఉంటుంది, కొంతమందికి డ్రై చుండ్రు ఉంటుంది, అంటే నూనెగా ఉన్న డాండ్రఫ్ ఉంటుంది, కొంతమందికి పొడి పొడిగా రాలే డాండ్రఫ్ ఉంటుంది. ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ప్లస్ కొంతమందికి హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది, మనకి ఆ జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మళ్ళీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా అయ్యి పొడుగ్గా నల్లగా ఉంటుంది. మనం దీన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడమే కాకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. అంటే అంత తొందరగా పలచబడి బ్రేక్ అయిపోకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా నిదానంగా పెరుగుతుంది. మనకి ఎప్పుడైనా హెయిర్ పెరగడానికి కనీసం 3 నుంచి 6 నెలల సమయం, మనం విజిబుల్ రిజల్ట్ చూడాలి అంటే సమయం పడుతుంది. కాబట్టి ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసినా కూడా మీరు కనీసం 1 మంత్ నుంచి 3 మంత్స్ మీరు రెగ్యులర్గా ఉంటేనే మీకు ఆ రిజల్ట్ వచ్చింది లేనిది అర్థమవుతుంది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి. మీరు నార్మల్ షాంపూకి బదులుగా ఇది ప్రిపేర్ చేసుకుని మీరు రెగ్యులర్గా కనుక వాడుకుంటూ ఉంటే నేను ఇందాక చెప్పిన సమస్యలన్నీ పోయి మీకు జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది. ఓన్లీ థింగ్ మనకి ఇంత వర్క్ చేసుకునే డెడికేషన్, టైం ఉండాలంతే. మనం క్విక్గా అయిపోవాలంటే రెగ్యులర్ షాంపూస్ యూస్ చేస్తే వాటిలో ఉన్న కెమికల్స్ వల్ల మనకి కొంచెం అనేది నిదానం మీదైనా మన హెయిర్ మీద ప్రభావం చూపించి కొద్దిగా జుట్టు అనేది ఎక్కువగా రాలుతుంది. అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమే ఉంది కాబట్టి దాని బదులుగా మీరు ఇది వాడుకోండి, మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఉపయోగించిన మెంతులు, దాంట్లో ఉండే మనకి ప్రోటీన్ పదార్థం వల్ల జుట్టు అనేది డాండ్రఫ్ తగ్గిస్తుంది, జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. ఇందులో ఉపయోగించిన ఉసిరికాయ ముక్కల్లో ఉండే విటమిన్ సి కానీ దీంట్లో మనకి జుట్టుని గ్రే హెయిర్గా అంటే తెల్లగా మారకుండా బ్లాక్గా ఉంచుతుంది. చిన్న వయసులో వచ్చిన వాళ్ళు ఈ షాంపూని రెగ్యులర్గా వాడుతూ ఉంటే అది నిదానంగా మళ్ళీ వాళ్ళకి నార్మల్ కలర్ రీస్టోర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట, ఉసిరికాయలో ఉండే గుణం వల్ల. సో జుట్టు అనేది మనకి స్ట్రాంగ్గా అవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఉసిరికాయ పెట్టినప్పుడు మీరు గమనించండి, నార్మల్గా స్మూత్గా ఉండే హెయిర్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ మన జుట్టుని తెల్లబడకుండా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇందులో వాడిన కుంకుడుకాయలు మన తల మీద ఉన్న మురికిని కానీ డాండ్రఫ్ కానీ ఏదైనా సరే క్లీన్గా శుభ్రం చేసేస్తుంది. అంటే అది మంచి ఒక క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుంది కుంకుడుకాయలు. షీకాకాయ మనకి జుట్టును మంచిగా కండిషనింగ్ చేస్తుంది క్లీనింగ్తో పాటుగా. సో మనం ఈ షాంపూ యూస్ చేయడం వల్ల మనకి క్లీనింగు, కండిషనింగు, అలాగే హెయిర్ గ్రోత్కి ఉపయోగపడడానికి, కలర్ రీస్టోర్ అవ్వడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మనం ఇందాక స్ట్రెయినర్ తోటి తయారు చేసుకున్న తర్వాత వడకట్టుకున్నాము. కాకపోతే మనకి కుంకుడుకాయలో కానీ ఈ సీకాయ కానీ చిన్న చిన్న పీసెస్గా ఉన్నప్పుడు అవి ఏమవుతాయంటే తలస్నానం చేసినప్పుడు జుట్టుకి పట్టుకొని మనం రుద్దినప్పుడు అవి ఇంకా జుట్టు ఎక్కువ చిక్కుపడేలా చేస్తాయి. అలా లేకుండా ఉండాలి అంటే మనం ఏదైనా ఇలాంటి ఒక పాతది, మీరు కాటన్ క్లాత్ కానీ కొంచెం గాజు క్లాత్ లాంటిది ఏదైనా ఉంటే దీంతో ఇలాగ స్ట్రెయిన్ చేసుకుంటే మీకు కంప్లీట్ ప్యూర్ లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. మనము యాజ్ యూజువల్ రెగ్యులర్ షాంపూ ఎలా చేసుకున్నామో అలా చేసేసుకొని కడిగేసుకుంటే ఇక జుట్టులో ఎటువంటి పార్టికల్స్ లేకుండా నీట్గా ఉంటుంది. అది మీకు జుట్టు ఆరిన తర్వాత ఒక పొడిగా పౌడర్ లాగా ఉన్నట్టంటే కొంచెం హడావిలో మనం చేసినప్పుడు సరిగ్గా మీకు జుట్టు ఆరకపోతే అవి అక్కడక్కడ కనిపిస్తూ అంత మంచిగా అనిపించదు. కాబట్టి మీరు ఇంకొక స్టెప్ క్లీనింగ్లో మంచిగా లిక్విడ్ని ఇలా గనక స్ట్రెయిన్ చేసుకుని వాడుకుంటే జుట్టులో ఎటువంటి ఈ కుంకుడుకాయ పీసులు కానీ ఏమీ లేకుండా మంచిగా నార్మల్ షాంపూ చేసుకున్నట్టే హెయిర్ నీట్గా ఉంటుంది. మీకు హెయిర్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది, స్మూత్గా ఉంటుంది. మంచి రిజల్ట్ అనేది ఫస్ట్ యూజ్ నుంచి మీరు చూడగలుగుతారు. కాకపోతే మనకు కావాల్సిందల్లా టైము, ఓపిక, చేసుకునే ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. తప్పకుండా మనం ఇంత కష్టపడి చేసుకుంటే దీనివల్ల మనకు మంచి యూజ్ ఉంటుంది. నా వ్యూవర్స్లో చూసేవాళ్ళు చాలామంది హెయిర్కి సంబంధించి అడుగుతున్నారండి. నేను ఎన్నో హెయిర్ కేర్ మీద వీడియోస్ చేశాను, ప్యాక్స్ వేసినా కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది, మంచి రెమెడీ చెప్పండి అంటున్నారు. ఇప్పుడు మనము హెయిర్ కేర్లో మెయిన్గా ఒక షాంపూ కానీ రెగ్యులర్గా మంచిగా యూస్ చేసుకోవాలి. కండిషనింగ్గా ఉండడానికి ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ కానీ మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా వాడుతుండాలి. సరైన డైట్ తీసుకోవాలి, మంచిగా నీళ్లు తాగుతుండాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా సరైన రీతిలో మీ హెయిర్ని కేర్ తీసుకుంటే ఇన్ని రకాలుగా మనం హెల్ప్ తీసుకొని జాగ్రత్త పడితేనే మన జుట్టు అనేది మనకి సమస్య లేకుండా ఉంటుంది. ప్లస్ మనం ఎక్కువ ఒత్తిడి ఉన్న, వర్క్ టెన్షన్, ప్రెషర్లో ఉన్నా కూడా జుట్టు ఎక్కువగా రాలుతుందండి. మీకు ఒకవేళ థైరాయిడ్, ఇంకేదైనా అదర్ సమస్యలు ఉన్నా కూడా జుట్టు రాలుతుంది. సో ఫస్ట్ మీరు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా అయితే మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో చూసుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత మంచి డైట్ ఇంక్లూడ్ చేసుకోండి. రెగ్యులర్గా కనీసం 2 to 3 లీటర్స్ వాటర్ తాగుతూ ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎండ తగలకుండా జుట్టుకి స్కార్ఫ్ కానీ గొడుగు కానీ ఉపయోగిస్తే మన హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
నార్మల్ షాంపూస్ బదులుగా మీరు ఇలాంటి హోమ్మేడ్ షాంపూ యూస్ చేయండి. రెగ్యులర్ ఆయిల్కి బదులుగా మీరు ఇంట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని ఒక హోమ్మేడ్ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకొని మీరు యూస్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీ జుట్టు సమస్యలు అన్నీ పోయి మీకు డాండ్రఫ్ కానీ ఇంకే ఇతర ప్రాబ్లమ్స్ లేకుండా మీ జుట్టు చక్కగా స్ట్రాంగ్గా లాంగ్గా పెరుగుతుంది. కాకపోతే మనం అన్ని విధాలుగా చూసుకోవాలి. మనం వర్క్ ప్రెషర్లో ఉన్న వాళ్ళమైనా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది, అంతేకాని డైట్ తీసుకున్నంత మాత్రం హెయిర్ ఫాల్ ఉండదు అని అనటం లేదు. సో మనం తీసుకునే క్లెన్జింగ్ అయినా, కేర్ అయినా, డైట్ అయినా అన్నీ హెయిర్కి మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. సో మనం అది చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ షాంపూ కూడా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్, బాయ్ బాయ్.